మాదిరినండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే అచ్చం హోటల్ స్టైల్లో ఉండే పేపర్ దోశలండి. అది కూడా మనం కొంచెం కూడా బియ్యం అనేవి వేయకుండా ఈ దోశల్ని మనం తయారు చేసుకోవచ్చు. బియ్యం లేకుండా ఇంత క్రిస్పీగా దోశలు ఎలా తయారు చేసుకోవచ్చు అనుకుంటున్నారా? జొన్నలు ఉంటే చాలండి, మనం ఈ దోశల్ని హ్యాపీగా తయారు చేసేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మనం ఒక కప్పు మినపగుళ్ళని తీసుకోవాలి. ఏదైతే కప్పుతో మినపగుళ్ళని తీసుకుంటామో అదే కప్పుతోటి 2 కప్పుల తెల్ల జొన్నల్ని తీసుకోవాలండి. మరి పచ్చ జొన్నలు అయితే లైట్ గా చిరుచేదుగా ఉంటాయి, దోశలు తినటానికి అంత ఇష్టంగా ఉండవు. ఇవనుకోండి అందరూ హ్యాపీగా ఇష్టంగా తింటారు. రెండింటిని కూడా శుభ్రంగా కడుక్కోండి. కడిగిన తర్వాత మనం మినపగుళ్ళల్లో కానీ జొన్నల్లో కానీ ఒక అర స్పూను మెంతుల్ని కూడా వేసుకోండి. చూడండి, మనకి రెండు కూడా ఎంత చక్కగా నానిపోయినాయో. కనీసం మనకి ఈ జొన్నలు 6 గంటల సేపు నానాలండి. అప్పుడే మనకి మిల్లెట్స్ లో ఉన్న పిండి పదార్థాలన్నీ కూడా బయటికి వచ్చి వాటికి పోషక విలువలన్నీ కూడా మనకి బాగా అందుతాయి. అలాగే ఏదైతే కప్పుతోటి మినపగుళ్ళని జొన్నల్ని కొలుచుకున్నామో అదే కప్పుతోటి పావు కప్పు మనం నానబెట్టిన మందపాటి అటుకుల్ని కూడా వేసుకోవాలి. ముందుగా గ్రైండర్ ని ఆన్ చేసుకోండి. ఇలాంటి జొన్న దోశల్ని వీటన్నిటిని వేసేటప్పుడు గ్రైండర్ వేసుకుంటే మనకి బాగా మెదుగుతుంది అనమాట. ఏదైతే మనం జొన్నల్ని కడిగి పెట్టి ఉంచుకున్నామో నీళ్లు, ఆ నీళ్ళనే మనం పిండి రుబ్బుకు కూడా వాడుకోవాలి. అప్పుడే మనకి ఈ దోశల రుచి అంతా కూడా చాలా బాగుంటుంది. జొన్నలు మెదగటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందుగా జొన్నల్ని వేసుకొని తర్వాత మినపగుళ్ళని యాడ్ చేసుకోండి. చూడండి, కొంచెం కొంచెంగా నీళ్ళని యాడ్ చేస్తూ పిండి మొత్తాన్ని కూడా మనం బాగా మెత్తగా గ్రైండ్ అయ్యేలాగా చూసుకోవాలి. మీకు ఒక చిన్న చిట్కా చెప్తున్నానండి. ఎప్పుడైనా కానీ ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఇలాంటి జొన్న దోశల పిండిలు కానీ ఇవన్నీ మనకి పులిసినా కానీ రుచిగా ఉండాలి అంటే పిండి రుబ్బేటప్పుడు కొంచెం మనం కూలింగ్ వాటర్ ని కానీ ఐస్ క్యూబ్స్ ని కానీ యాడ్ చేయాలి. అప్పుడు మనకి పిండి వేడవ్వకుండా చక్కగా మెదుగుతుంది. ఒక రోజు రాత్రంతా కూడా ఈ జొన్న దోశల పిండిని పులియబెడదాము. పులియబెట్టిన నెక్స్ట్ డే మనకి చూసారా ఎంత బాగా పొంగిందో. ఆ పొంగిన పిండిలో నుంచి కొంచెం తీసుకొని దీని మొత్తానికి సరిపడా కొంచెం సాల్ట్ ని కూడా యాడ్ చేసుకొని మామూలుగా మనం దోశలకి పిండి ఎలాగైతే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక విషయం చెప్పనా అండి, ఈ దోశల పిండి మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 4 నుంచి 5 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు ఎంతైతే వీలవుతుందో పల్చగా అంత పల్చగా ఈ దోశని స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసిన దోశని 1 నిమిషం పాటు అలా కాల్చిన తర్వాత దాని మీదకి మీరు నెయ్యితో కానీ నూనెతో కానీ కాల్చుకోవచ్చు. దాదాపుగా అందరూ నెయ్యి తినద్దు అని చెప్తారు. నూనె కన్నా నెయ్యి 100 రెట్లు మంచిదండి. ఇలాగా మనం కొంచెం నెయ్యితో గనక కాల్చుకుంటే దోశల రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. ఇలాగా దోశ మొత్తం కూడా పల్చగా వస్తుందండి. ఎలా అంటే మనకి పేపర్ ఉంటుంది కదా, అంత పల్చగా ఈ దోశలు ఉంటాయన్నమాట. ఇలాగా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మనం ఈ దోశల్ని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసేసుకుందాం. సూపర్ ఈజీగా క్రిస్పీగా పేపర్ లాంటి జొన్న దోశల్ని మనం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. ఇంతే రుచిగా దీంట్లోకి మనం కొబ్బరి చట్నీని ఎలా తయారు చేసుకోవాలో కూడా చూద్దామండి. కొబ్బరి చట్నీతో కానీ అల్లం పచ్చడితో కానీ ఏదైనా రోటి పచ్చడితో తిన్నా ఈ దోశలు చాలా బాగుంటాయి. ఇక్కడ నేను ఎండు మిరపకాయలు వేసి కొబ్బరి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పచ్చిమిరపకాయలతోనే చట్నీ రుచిగా ఉంటుంది అని. కానీ ఒక్కసారి ఎండు మిరపకాయలతో చట్నీ తయారు చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. ముందుగా మిక్సీ జార్ని తీసుకోండి. మిక్సీ జార్లోకి ఇక్కడ నేను 1 కప్పు పుట్నాలని యాడ్ చేసుకుందాము. ఏదైతే కప్పుతోటి పుట్నాలను వేసుకుంటారో అదే కప్పుతోటి మీరు పావు కప్పు ఎండుమిరపకాయలు కొలత పెట్టుకోవాలి. పావు కప్పు అంటే నేను దాదాపుగా 7 నుంచి 8 మిరపకాయలను వేస్తున్నానండి. మీ కారాన్ని బట్టి ఈ మిరపకాయలని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఒక 2 రెమ్మల చింతపండుని కూడా వేసుకుందాము. చింతపండుని ముందుగానే కొంచెం తడిపి పెట్టుకోండి. అలాగే 1 స్పూను కళ్ళుప్పుని కూడా యాడ్ చేసుకుందాము. ఏ రెసిపీలోకైనా మీరు కళ్ళుప్పు వేసి చూడండి, నార్మల్ సాల్ట్ కి బదులు. దాని రుచి అనేది చాలా బాగుంటుంది. అలాగే లేతగా
ఉన్న కొబ్బరిని కానీ లేదా కురుడికాయలు అని దొరుకుతాయండి. కురుడికాయలంటే లోపల ఉన్న కొబ్బరి నీళ్లు ఉంటాయి కదా, ఆ నీళ్లు మొత్తం కొబ్బరిని పీల్చేసుకుంటాయి. అలాగే కాయలో నీళ్ళు అస్సలకి ఉండవు, స్వీట్ గా ఉంటుంది కొబ్బరి అంతా కూడా. మీరు మొత్తంలోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలోకి చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం పోపు వేసుకుందాము. పోపు వేసుకోవటానికి ఇక్కడ నేను ఒక 2 నుంచి 3 స్పూన్ల నూనెని యాడ్ చేస్తున్నాను. ఈ నూనె లైట్ గా వేడైన తర్వాత దీంట్లోకి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వీటన్నిటిని కూడా వేసి ఒక 1/2 స్పూన్ దాకా ఇంగువని కూడా యాడ్ చేసుకుందాము. అలాగే ఒక 2-3 రెమ్మల కరివేపాకుని వేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపు మొత్తాన్ని కూడా ముందుగా మనం తయారు చేసుకున్న చట్నీలోకి యాడ్ చేద్దాము. సూపర్ టేస్టీగా ఉండే చట్నీ ప్రిపేర్. తప్పకుండా మీరు కూడా ఈ జొన్న దోశల్ని ట్రై చేయండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే రుచికి రుచి, రెండు కూడా చాలా బాగుంటాయి కదండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.